హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడు వద్ద తీరాన్ని దాటినటువంటి అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమలో ముఖ్యంగా కురుస్తున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తమిళనాడు అదేవిధంగా రాయలసీమలో గత 2 రోజులుగా మనకి భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతానికి అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో మాత్రం మరొక 2 రోజుల్లో నైరుతి రుతుపవనాల కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ప్రస్తుతానికి కేరళ తీరాన్ని తాకి ఈ నెల చివరికి తెలుగు రాష్ట్రాలకు విస్తరించే నైరుతి రుతుపవనాల ప్రభావంతో మనకి దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రస్తుతానికి తేమగాలుల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.